హాయ్ హలో నమస్తే, నేను మీ మమత. వెల్కమ్ టు అమ్మమ్మ కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ అమ్మమ్మ కథల్లో ఒక కొత్త కథను వినబోతున్నాము. మరి కథలు వినాలంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా. ముందుగా ఈ వీడియోలో మనం ఆ గుడి యొక్క చరిత్రను తెలుసుకుందాం. తర్వాత వీడియోలో మనం ఆ గుడి యొక్క అమ్మమ్మ కథలను తెలుసుకుందాం. 4000 సంవత్సరాల ఇతిహాసం ఉన్నటువంటి ఈ మన పురాణ ప్రసిద్ధి అయినటువంటి చిక్క తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్థల పురాణం ప్రకారం ఇది మహాభారత కాలానికి సంబంధించిన గుడి అయింది. ఈ స్థల పురాణ ప్రకారం మనము ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాము. ద్వాపర యుగంలో ఋషిమునులు అధికంగా యజ్ఞాలను చేసేవారు. ఆ యజ్ఞంలో వాడిన అధిక నెయ్యి వల్ల అగ్నిదేవునికి కడుపులో నొప్పి ఎక్కువైపోతుంది. ఎటువంటి ఔషధం సేవించినా తగ్గలేదు. ఆ నొప్పితో అలమటిస్తున్న అగ్నిదేవుని వద్దకు అశ్విని దేవతలు వస్తారు. బ్రహ్మదేవుని సలహా మేరకు అశ్విని దేవతలు ఆ యొక్క కడుపు నొప్పిని తగ్గించే మార్గాన్ని సూచిస్తారు. అదేంటంటే, అగ్నిదేవ, నీ యొక్క కడుపు నొప్పి పోవాలంటే అఖండ అమృత ఔషధాలతో కూడి ఉన్న ఖాండవ వనాన్ని నువ్వు దహించాల్సి ఉంటుంది అని చెప్తారు. ఈ మాట విన్న అగ్నిదేవుడు అర్జునుని సహాయం కోరుతాడు. అర్జునితో పాటు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని చేరుకుని అక్కడ ఉన్న ఖాండవాన్ని మొత్తాన్ని దహించి వేస్తాడు. అలా దహించి వేసిన తర్వాత అక్కడే గాయాలతో విలవిలవాడుతున్న తక్షక అనే నాగు అగ్నిదేవునికి శాపమిస్తుంది. అగ్నిదేవ, నువ్వు తేజోహీనుడైపోగాక. ఆ శాపాన్ని పొందిన అగ్నిదేవుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి విష్ణువు కొరకై తపస్సును ఆచరిస్తాడు. అగ్నిదేవుని తపస్సుకు మెచ్చిన విష్ణువు చైత్రమాసమున పుబ్బా నక్షత్రంలో ప్రసన్నుడు అవుతాడు. విష్ణువు అగ్నిదేవునికి దర్శనమిచ్చి ఆ యొక్క శాపం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఉన్న విగ్రహం అగ్నిదేవుడే ప్రతిష్టాపించి పూజించాడు. శ్రీదేవి భూదేవి సమేతంగా అభయహస్తుడై ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడు వెలిచాడు. అదే ఈ క్షేత్రం యొక్క మహత్యం. ఇక్కడ ప్రతిదినము పూజ అలంకారాలతో ధూపదీప నైవేద్యాలతో శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా విరాజమానంగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడికి వచ్చిన భక్తులకు అభయహస్తంతో దర్శనమిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఈ పుణ్యక్షేత్రము అత్యంత ప్రసిద్ధిగాంచింది. అగ్నిదేవునికి దర్శనమిచ్చిన చైత్రమాసపు పుబ్బా నక్షత్రం రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మరథోత్సవంగా ఆచరిస్తారు. కోట్లాది మంది భక్తులు ఇక్కడ ఈ రథోత్సవానికి వచ్చి ఆనందం పొందుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి యొక్క అలంకారము, ధూపదీప నైవేద్యాల అర్చనలు ఇలాంటి ప్రత్యేక సేవలను చేసి ధన్యులవుతున్నారు. ఇది ఈ స్థల పురాణము. సో అందరూ ఈ గుడి గురించి తెలుసుకున్నారు కదా. అయితే ఈ గుడి లోపల జరిగినటువంటి అద్భుతాలను, అలాగే ఈ గుడి గురించి ఉన్న కథలను అమ్మమ్మ కథల ద్వారా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.